నమస్తే అండి. రండి, ఈరోజు మేమేం వంట చేస్తున్నాం అంటే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అరకిలో మటన్ తెచ్చాను. మటన్ తెచ్చి 1 కప్పు పెరుగు వేసాను, 1 స్పూన్ అల్లం అల్లం పేస్ట్ వేసా, ఆయిల్ వేసాను, 1 టమాటా కూడా వేసేసి ఉడకబెట్టేసా. ఒక 5-6 విజిల్ లేపించా, దించేసా. ఇప్పుడు దీన్ని తిరమాత చేస్తా చూడండి ఫ్రెండ్స్. అంతకుముందు కూడా పెట్టున్నాను నేను, అయినా ఇట్లా చేయలేదు. మసాలా వేయకుండా పలసగా కొత్త ధనియాల పొడి వేసి చేస్తాను. చూడండి ఎట్లా తయారు చేస్తానో, చేసే విధానం చూడండి. ఇప్పుడు పెట్టే గిన్నె ఏమవుతుంది, ఆయిల్ పోసాను. అంటే ధనియాల పొడి వేసి పలసగా చేయాలని మా పాప వాళ్ళు చూస్తారని నేను ఇట్లా పెట్టా. చూడండి, దాంట్లోనే పట్టాలన్నాలు వేసేస్తున్నా. వేసేస్తాను. దగ్గరికి చూపి ఏమేమి వేస్తాను. పెట్టాలని వేసేదిగో కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం మిరియాలు కాలుతాయి దూరం. ఇంకా బిర్యానీ ఆకు కొంచెం, ఇవన్నీ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా వేసుకుంటే కాలుతాయి. స్టార్ మగ్గ స్మెల్ కోసం ఇవన్నీ చూడండి. ఇది స్టార్ మగ్గ జరుపుతాయి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా వేయకుండా అల్లం పేస్ట్ ధనియాల పొడి వేసి ఇట్లా నేను అప్పుడప్పుడు చేస్తుంటా, వీడియో కూడా పెట్టా. అంటే పల్స్గా కావాలన్నది మా పాప, అందువల్ల కొంచెం పల్స్గా చేస్తాను. ఇవన్నీ పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఉప్పు, పసుపు, మిరప్పొడి వేయాలి. నేనేం వేసానంటే గుర్తుపెట్టుకోండి, మా పాప వాళ్ళకి బాగా అలవాటు అయ్యేదానికి నిదానంగా చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి, 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. 1/2 కిలో మటన్లో 1 గంటి పెరిగేసా, 1 స్పూన్ అల్లం పేస్టు, సగం ఎర్రగడ్డ వేసా, పెద్దది సగం ఎర్రగడ్డ వేసా, 4 పచ్చిమిరపకాయలు వేసా, 2 టమాటాలు తరిగి వేసాను. కుక్కర్లో వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి 6 విజిల్లు రంపించా. అప్పట దించేసా. ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చింది, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో బాగా 1 గంటె నూనె వేసుకొని 1 పెద్ద ఎర్రగడ్డ వేసాను. ఇంకా పట్టా లవంగాలు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ వేసి ఏం చేసా. ఇప్పుడు దీంట్లో ఇంకా మసాలా ఏం వేయబడలే, మనం కరివేపాకు కొత్తిమీర వేసేసి కూర తిరగబోసేది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు నేను ఇట్లా జాగ్రత్త చేసి పెట్టుకుంటా, దొరకదు, నెల్లూరు నుంచే తెచ్చుకుంటాను. ఒలిసేసి ఒక బాక్స్ వేసి పెట్టేసుకుంటా. బయట ఉంటుంది, మనం పాలేము, అందుకని నేను అన్నీ స్టాక్ చేసి పెట్టుకొని నెల్లూరుకి పోయినప్పుడు తెచ్చుకుంటా ఫ్రెండ్స్. పుదీనతో సహా తెచ్చేసుకుంటా. కొంచెం పుదీనా ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి వేగతా ఉన్నాం. చూడండి ఉప్పు, దానికి తగ్గ ఉప్పు. చూడండి దానికి తగ్గ మిరప్పొడి. వద్దులేనండి పిచ్చి. ఇప్పుడు పసుపు వేస్తానండి. చూడండి పసుపు. ఇప్పుడు కర్రీ టమాటా వేసేస్తా. చూడండి
చూస్తున్నారు కదా, బాగుంటుంది. పెరుగులోనే ఉడికిపోయింది కదా, చూడండి గుజ్జు గుజ్జుగా కూర. ఇంకా కొబ్బరి మసాలా ఏం పడింది, అల్లం పేస్ట్ వేసుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయాలా, ధనియాల పొడి ఒకటే, బాగా ఉడకనిచ్చేసి ధనియాల పొడి వేసేయటం. ఉప్పు కూడా చూడొచ్చు, అంటే ఉప్పు చూడలేదు ఇప్పుడే కదా వేసాను నేను, ఉప్పు చూడాలి మనం. దీన్ని కూడా కడిగి వాటర్ పోసేస్తాం. కొంచెం వాటర్ కడిగి ఎంత మసాలా అల్లం పేస్ట్ ఎత్తుక్కో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకు కడిగిట్టు పోసుకోవాలి. బాగా ఉడకబెట్టాలి, ఇంకా ఒక 10 నిమిషాలట బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఉప్పు చూసుకోవాలి. ఏంటంటే మనం ఇందాక ఉప్పు వేయాల, అందుకని ఇప్పుడు వేసాం. సరిపోయింది, కరెక్ట్గా ఉంది పొయ్యి. ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం బాగా ఉడకనిచ్చుకోవాలి. మటన్ ఏమో ఉడికిపోయింది, ఆ పులుసు కొంచెం ఎగరనిచ్చేసి ధనియాల పొడి వేసి దించేయటమే. ఈ లోపల ఏం చేద్దామంటే ఉడుకుతా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం ఆయిల్ పోసాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ పోసేసి ఇందులో 1 కప్పు రొయ్యలు, వీటికి సరిపడ్డా సాల్ట్ వేసా, 1 స్పూన్ మిరప్పొడి వేసా, కొంచెం పసుపు వేసా, కొంచెం పెరుగు వేసా, అంతే కలిపి పెట్టేసా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కొంచెం ఒలిచినప్పుడే గుబగుబా ఉడకబెట్టేసి నీళ్ళు వచ్చేసా, ఉప్పు పసుపు వేసి పెట్టేసింది ఊరేసి. ఇప్పుడు ఇది తీసి ఆయిల్లో వేసేసి వేయించుకోవటం. మనం దగ్గరికి చూస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మసాలా లేకుండా, మసాలా కూడా వేసుకోవచ్చు, ఎందుకు ఎండకి మసాలా వేయాలి. నేను ఇట్లా మసాలా లేకుండా ఇట్లా పెరుగు, ఉప్పు, మిరప్పొడి కలిపేసి పెట్టేసి, ఇప్పుడు దించేటప్పుడు కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి వేసేసుకుంటే చాలు. మనం చూడండి కూర ఎలా ఉడుకుతుంది. బాగా దోశల్లో వేసుకోవచ్చు, మనం మటన్లో, చపాతీలో వేసుకోవచ్చు, రైస్లో కూడా బాగుంటుంది. ఏంటంటే పెరుగు వేసాం కదా, అందువల్ల మనం మసాలా కూడా వేసుకోవాలి. పెరుగు, ధనియాల పొడి, అల్లం పేస్తే చాలు, మనకి కర్రీ బాగా కుదిరిపోద్ది. దాంట్లో తగ్గట్టు మనము పట్టాలొంగాలు ఇవన్నీ వేసేసుకున్నాం అనుకో, ఇంకేం పడ్డాయి మటన్ కూరలో. ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు, కొబ్బరి మసాలా లేకుండా. ఇట్లా కొబ్బరి మసాలా కూడా వేసుకొని చేసుకుంటాము. ముద్దలు ఉన్నప్పుడు ఇట్లా చూడండి, ఎంత బాగా కలర్ఫుల్గా ఉడుకుతున్నాయి. చూడండి కర్రీ ఎంత బాగుందో. డిన్నర్లకు కూడా ఇట్టే చేసుకోవచ్చు మనం. మసాలా వేయబడ కొంచెం కొబ్బరి మసాలా వేసుకొని డిన్నర్లకి ఇట్లా పెరుగు అవి పోసుకొని చేసుకుంటే బాగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. అది చేయొచ్చు.
రొయ్యలు బాగా ఈ ఆయిల్లో మార్చేస్తా బాగా ఎర్రగా ఏం చేసి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఉత్తయ్య తినేయచ్చు. చూడ పడుకునేటప్పుడు భార్య వార్తలు అప్పుడే ఉంటుంది. అయిపోతుంది ఫ్రెండ్స్. వేసేసుకో, కూలింగ్ ఇస్తాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఆడుతున్నాయో. ఇంక ధనియాల పొడి వేసేసేదే, మనం ధనియాల పొడి వేసి దించేసేదే. గ్లాస్ తీసుకో, కూల్ డ్రింక్ పోస్తా. అక్కడ తీసుకో, చేతికి తీసుకో. ఇదా తీసుకో. తాగుతురా ఇదా ఇంకో ఇదేనా కాఫీ ఏమంటలే ధనియాల పొడి ఇంట్లో కొంచెం ధనియాల పొడి. చూడండి ఫ్రెండ్స్ బాగా వచ్చింది. ఇంకా మటన్లో కొంచెం ధనియాల పొడి వేసేసా, ఎక్కువేం పడలే. రొయ్యల్లో కూడా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసి కొంచెమే ఉంది వేసేసా. రొయ్యల్లో కొంచెం మిరప్పొడి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇందాక కలిపాను, ఇప్పుడు ఊరికే అట్లా వేసా, కారంగా ఉంటుందని. చూడండి ఆపేస్తున్నా ఫ్రెండ్స్. ఇంతే, సరసరా అయిపోద్ది. మనం చేసుకునే విధానం గబగబా అయిపోద్ది అన్నీ. చూడండి ఆపేసా గ్యాస్. ఈ మటన్ కూడా ధనియాల పొడి వేసాను కదా, ఆపేస్తున్నా. అయిపోయింది కర్రీ. ఇంకా రైస్ పెట్టుకొని తినేయటం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మీకు ఎంత ఈజీగా నేర్పించాను వంట. మా పిల్లలకు కూడా, మా పెద్ద పాప చూసి నేను ఎట్లా చేస్తున్నాను అలాగే చేస్తుంది. అంతకుముందు చేత వచ్చేది కాదు, ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఇంకేం ఫ్రెండ్స్, చూస్తారు కదా నేను చేసే విధానం అందరికి నచ్చుతున్నాయి కదా. చూడండి ఇది ఎంత బాగుంటుంది. ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది చూడండి కర్రీ ఎంత బాగుందో. ఈ రొయ్యలు ఫ్రై కూడా చూడండి, రసం పోసుకొని ఈ రొయ్యలు నంచుకొని తినేయచ్చు మనం. చూసారుగా ఇట్లా. మీకు అందరికి నచ్చితే మా వీడియోలు చూసి ఓకే చేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్. చూడండి మా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో.